ఈ కొత్త గొడవ తెర మీదకి వచ్చింది. ఆ గొడవ ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క ప్రేత వస్త్రం తగెట్టేస్తున్నారు కొంతమంది మోక. వీళ్ళు పూర్తిగా ఇది చదవరండి. వీళ్ళ ఆశల్లా ఏంటంటే ఆయన మావాడే అన్నారంట. మావాడంటే ఏంట్రా? మావాడంటే 40% డిఎన్ఏ. తెలుసు కదా ఈ స్టోరీ. నాకు టైం లేదు కనుక నేను 2K కావట్లేదు చెప్పుకుని వెళ్ళిపోతున్నాను. 40% డిఎన్ఏ అంటే యేసు ప్రభు పైన కప్పారంటున్నారు ప్రేత వస్త్రం. ఆ ప్రేత వస్త్రం ప్రస్తుతానికి ఇటలీలో ఉంది. ఆ ఇటలీ సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో దాన్ని టెస్ట్ చేశారు, డిస్కవరీ చేశారు. దాన్ని డిస్కవరీ చేస్తే అందులో ఉన్న డిఎన్ఏ అంటే దాని పైన ఉన్న డిఎన్ఏ 38.7% ఇండాస్ పీపుల్తో మ్యాచ్ అయిందంట. అంటే ఇండాస్ అంటే అడుగుతున్నారు, మళ్ళీ 2 జోన్లు ఉంటాయి ఇక్కడ, నార్త్ సౌత్, అది కూడా తెలియాలి. ఇక్కడ ఉన్న వారితో అది మ్యాచ్ అయిందట. ఇది మ్యాచ్ అయితే ఇప్పుడు అందరూ వాట్సాప్ యూనివర్సిటీలు అందరూ కలిసి ఏం చేశారంటే యేసు ప్రభు ఎవరో కాదు చెప్పండి, మా భారతీయుడు అన్నారు. మరి భారతీయుడు అయితే గొడవ ఎందుకు? నమ్ముకో, నిన్ను నమ్ముకో, రా బాప్టిజం ఇస్తాం రా, మనోడే అన్నప్పుడు నమ్ముకో, నీకు ఇంక జబ్బేటి. మొన్నటి వరకు ఏమో ఎడారి మతం అన్నావు, ఇప్పుడు యేసు ప్రభు ఏమో తీరా డిఎన్ఏలో కాస్త ఏదో సెకండ్ తగిలిందనేసరికి చెప్పండి మావాడే అంటున్నావు. అంటే మొత్తం మీద కలిపేసుకోవాలని ఆశ ఎప్పటి నుంచో మీకుందన్నమాట. గమ్మత్తడి చెప్పిన, అసలు యేసు ప్రభు తిరిగి లేచాడనడానికి ఈ ఏదైతే కనబడుతున్న ఈ వస్త్రానికి తమ్ముడు చూపిస్తాడు చూడండి, అసలు దీనికి దానికి సంబంధం ఉందా? మళ్ళీ చెప్తున్నాను, ఈ సైంటిస్టులు కాదు, 100 మంది సైంటిస్టులు వచ్చి చెప్పినా మాకు రైట్ ఆర్గ్యుమెంట్ ఎవిడెన్స్ ఏంటి చెప్పిన? బిబిలికల్ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ రెఫరెన్స్కి మ్యాచ్ అవ్వాలి. దీనికి మ్యాచ్ అవ్వకుండా ఇటలీ నుంచి వచ్చిన, అమెరికా నుంచి వచ్చిన, బ్రిటన్ నుంచి వచ్చిన, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన, రష్యా నుంచి వచ్చిన, ఆఫ్రికా నుంచి వచ్చిన, ఇండియా నుంచి 100 మంది వెళ్ళి వాదించిన మాకు అది కాదు, మా ఫైనల్ అథారిటీ బైబిల్, దానికి మ్యాచ్ అవ్వాలి నడుతున్నాను. ఇది మ్యాచ్ అవుద్దా? మీరు చూడండి, అదే రియాలిటీ. మీరు జాగ్రత్త చూడండి ఒకసారి. అయితే మీరు ఏదైతే మీకు కనబడుతుంది, ఇది ఇప్పుడు కనబడుతుంది ఇటలీలో, ఇది ఉందట. అసలు బైబిల్లో ఈ టైపు వస్త్రం కప్పినట్టు ఎక్కడైనా ఉందండి? అందుకే చరిత్ర చదవమని ఏడిసేది నేను. ఇటలీ సైంటిస్ట్ చెప్పారట 40% మ్యాచ్ అవుతుందని. ఏం మ్యాచ్ అయింది? ఏం మ్యాచ్ అయింది? ఆ క్లాత్ పైన డస్ట్ పార్టికల్ ఏదైతే ఉందో అది మ్యాచ్ అయింది. అంటే ఆ పైన ఆ డస్ట్ పార్టికల్ అంటే పైన దుమ్మి ధూళి తాకింది ఏదైతే ఉందో అది మ్యాచ్ అయింది. ఆ మ్యాచ్ అయింది ఏదైతే ఉందో ఇండియన్స్తో మ్యాచ్ అయింది అని అడుగుతున్నాను. అంటే ఎక్కడ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి చెప్పనా? యేసు ప్రభుని ఎతుకులాటలో మనోలే ఎక్కువ మంది ఉన్నారన్నమాట. ఈ లెక్కన అర్థమైతే ముఖ్యాంశాలు మరోసారి. అంటే ప్రపంచ దేశాల కన్నా ఆయన గుచ్చి ఎతికే వాళ్ళు చెప్పండి మనోలే ఎక్కువైనా వాళ్ళు ఎతికేది ఎక్కడ ఎతికితే బాగున్ను? ప్రేత వస్త్రం దగ్గరికి, ప్రేతల దగ్గరికి నడుతున్నాను. ఎక్కడెక్కడికి వెళ్ళి ఎదుగుతాయి కదా, అక్కడ కాదు, బైబుల్ని ఎదుకండి, నీకు అర్థమవుతుంది. ఇక్కడికి వెళ్ళారు, వెళితే ఏముంది అని అడుగుతున్నాను. ఈ ప్రేత వస్త్రం ఇలా కనబడుతుంది, నిలువు టంగి ఇలా కనబడుతుంది. అసలు ఆ టైప్ ఉందా? అది లేదండి. బైబిల్ రెఫరెన్స్ ఉంటే ఒకసారి ఏమని సమాజ్ చేస్తారు ఒకసారి ముగిద్దాం. ఒక్కసారి యోహాను సువార్త ఆ ఇమేజ్ కూడా రెడీ పెట్టు. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త క్షమించండి 20వ అధ్యాయం మొదలు వచ్చిండండి. యోహాను సువార్త 20వ అధ్యాయం మొదలు వచ్చిండు. ఆదివారమున మగ్దలేని మరియా ఆమె పరిగెత్తుకుని పోయి ఇలా చెప్పిన ఆ తర్వాత ఏం జరుగుతుందో కిందకి చదవండి. సీమోను పేతురు మరి ఒక శిష్యుని యొద్దకు వచ్చి అని చెబుతూ 4వ వచనం, వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా, అంటే యోహాను పేతురు పరిగెత్తుచుండగా ఆ శిష్యులు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడుండుటయు, నార లెనిన్ క్లాత్, ఆ నారబట్టలు పడుండుటయు కిందికి ఆ నారబట్టలు పడి ఉంటాయో కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు. అతడు సీమోను పేతురు అతను ఎంబడి వచ్చి సమాధిలో ప్రవేశించను. నారబట్టలు పడుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా నేరుగా ఇంకొక చోట చుట్టబడి ఉండుటయు చూసని. ఇది చదివితే మీకు అర్థమైపోలేదు. ఇప్పుడు చెప్పండి, నిలువు టంగిని యేసు ప్రభు కప్పారని రికార్డ్స్ చెబుతున్నాయా?
సుమారు 2-3 వస్త్రాలు పైతే ఆ వస్త్రాలతో లెనిన్ క్లాత్తో ఆయన చుట్టారని చెబుతున్నాయా? రికార్డ్స్ చెప్పండి. అసలు యూదులు బరియలు ఎలా జరుగుతాయి నీకు తెలుసా అయ్యా? డిఎన్ఏ మాది అంటే నీకు తెరవలేదు నీకు. అసలు యూదులు బరియలు ఎలా చేస్తారో ఒకసారి చూడు, అదిగో చూడు. అలా చుడతారు అంటే ఈ సన్నటి క్లాత్ అలా రౌండ్గా చుట్టి అదిగో అది చూడండి. నేను చెబుతున్న అబద్ధమైతే నన్ను నిలదీసి అడగండి. నేను చెబుతున్నది అబద్ధమైతే డిబేట్ కూర్చోబెట్టి, నేను చెబుతున్నది అబద్ధమైతే మీది సత్యమని డిఎన్ఏలో వస్తారో రికార్డ్స్లో వస్తారో ఏదైతే మనకు కనబడుతుందో ఈ ప్రేత వస్త్రం దేని ద్వారా రికార్డ్స్ మాట్లాడతారో మాట్లాడండి, మేము నిరూపించడానికి మేము సిద్ధం. ఆయన పునరుద్ధానుడు, దానికి మేము చెప్పండి సాక్షులు. అందుకే ఆయన అలా చుట్టారంటే ఆ కింద నుంచి ఆ కింద అరికాలు దగ్గర నుంచి పై వరకు ఇలా చుట్టుకుంటూ వచ్చి తల దాకా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే తలకి ప్రత్యేకమైన రుమాల్ లాంటిది చుడతారు. అంటే బాడీని కట్టే వస్త్రం వేరు, చెప్పండి, తలకి పెట్టే వస్త్రం వేరు. మరి ఇటలీలో ఉన్న వస్త్రం ఏంటి? అదేదో పెద్ద సున్నీలా గప్పేరేటది. నా మాట మీకు అర్థమవుతుంది లేదు. అసలు ఇటలీలో ఉన్న వస్త్రం అది మొత్తం ఏకంగా ఒక పెద్ద సొక్క ముక్కలాగా ఆడపిల్ల సున్నీలా ఉంది. అది ఏంటి? అది ఎక్కడది? అది ఈ రిఫరెన్స్కి అది మ్యాచ్ అవుతుందా? ఇక్కడ 2 రకాల వస్త్రాలు, తల రుమాలు కనబడుతుంది, ప్రేత వస్త్రం కనబడుతుంది. తల రుమాలు కనబడుతుంది, ప్రేత వస్త్రం అంటే బాడీకి కట్టేది వేరు, సుట్టేది వేరు. ఇది కప్పేది కాదు, చెప్పండి, సుట్టేది. ఆ సుట్టేది ఎలా చుడతారు? అందులో బోలము, సాంబ్రాణి, అగరు ఇలాంటి ద్రవ్యాలు ఆ లేయర్ కంటే ఈ చుట్టిన లేయర్కి మధ్యలో ఆ ద్రవ్యాన్ని రాసి అప్పుడు చుడతారు. ఎలాగా మీకు అర్థం కావాలంటే కాలువ ఇరిగిపోయింది అనుకోండి, సిమెంట్ కొట్టేస్తారు చూసారా? ఆ సిమెంట్ కొట్టేస్తున్నప్పుడు దానికి మధ్యలో సిమెంట్ ఎలాగైతే రాస్తారో ఆరిపోయిన తర్వాత అది ఎలాగైతే గట్టిగా అయిపోద్దో సేమ్ అలాగే సుగంధ ద్రవ్యాలతో కట్టేసినట్టే వేస్తారు. అది అలా బరియల్. నీకేం దొరికింది అంటున్నావు? మా క్లాత్ దొరికింది, అందు మీద డిఎన్ఏ ఉంది, సైంటిస్టులు చెప్పారు, అది మా డిఎన్ఏ అన్నారంట. నేను అడుగుతున్నాను, మీ డిఎన్ఏ అంటే ఏంటి? బాగా ఎతికారు అక్కడ మీరు అందరూ, రష్యన్స్ ఎతికారు. నడుతున్నాను ఆ పై ప్రాంతాలు ఎతికారు, మిడిల్ ఆసియాలో ఎతికారు. కానీ ఎక్కువగా యేసు ప్రభు అనే డౌట్లో ఎక్కువ వెతికింది ఎవరు చెప్పండి? మీరు ఎతికారు. అందుకే మన వ్యసనం ఇది కాదు. అయినా ఈ ప్రేతవస్త్రం చుట్టే ఈ మమ్మీలు ఏవైతున్నావో ఈ మమ్మీలాగా ప్రేతవస్త్రం చుట్టే ఈ అలవాటు జూయిష్ పీపుల్కి ఎక్కడది? 400 సంవత్సరాలు ముగిస్తున్నాను. 400 సంవత్సరాలు ఐగుప్తిలో బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలు, తెలుసుగా. ఆ టైంలో యాకోబు గారు చనిపోయారు, ఆ టైంలో యోసేపు గారు చనిపోయారు. సరిగ్గా ప్రముఖులు 2 చనిపోతే ఈజిప్ట్లో యూదులు నేర్చుకున్న కల్చరే చెప్పండి ఈ ప్రేత వస్త్రం చుట్టడం. అక్కడి నుంచి వచ్చింది. నడుతున్నాను ఈ వస్త్రం జీవించి డిఎన్ఏ మాది అంటే నడుతున్నాను జీడి చార్ని ఫ్రాన్స్ వ్యక్తి, ఈ వ్యక్తి మొదటంటే సుమారు 13వ శతాబ్దంలో అంటే మొట్టమొదటిసారి ఈ క్లాత్ని, ఈ వస్త్రాన్ని చార్ని అనే వ్యక్తి, ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి, ఆ వ్యక్తే మొట్టమొదటిసారి ఈ వస్త్రాన్ని ప్రపంచానికి చూపించాడు. ఆయన చూపించిన తర్వాత ఆ వస్త్రాన్ని ఆ రోజుల్లోనే పోప్ దగ్గర పట్టుకెళ్తే మొత్తం పరిశోధనలకు అప్పగిస్తే 3 యూనివర్సిటీలు తెర మీదకి వచ్చాయి 1988లో. ఆ 3 యూనివర్సిటీలు ఏంటో నేను చెప్తున్నాను, రాసుకోండి కావాలంటే. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, జ్యూరిక్ యూనివర్సిటీ, అరిజోన్ యూనివర్సిటీ. ఈ 3 యూనివర్సిటీలు కలిసి కార్బన్ డేటింగ్ టెస్ట్ చేస్తే తేలిన ఫలితార్థం ఏంటంటే 1260 నుండి 1390 మధ్య కాలానికి చెందినదే ఈ లెనిన్ క్లాత్ అని తేల్చేశారు. ఇందు మీద ఉన్న డిఎన్ఏ తెచ్చి నువ్వు వాట్సాప్లో పెట్టి, మా ఫేస్బుక్లో పెట్టి, యేసు ప్రభు మావాడే తమిళనాడు పుట్టాడు మాకు చెప్తావు నువ్వు. ఈనేవాడు ఉంటేనండి చెవిలో పూలెట్టడమే కదండి, చెప్పండి, చెట్లు కొమ్మలు. అందుకని అడుగుతున్నాను, మీరు ఎప్పుడు మీ బాధలు ఏంటంటే యేసు ప్రభుని కలిపేసుకుందామనే చూస్తారు. ఇక్కడంట నలంద విశ్వవిద్యాలయంలో యేసు ప్రభు నేర్చేసుకున్నాడట. నేర్చుకున్నాడట? నేర్చేసుకుని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి శిష్యులకు చెప్పాడట. అడుగుతున్నాను, నిజంగానే ఇక్కడ ఏదో ఇండియన్ కల్చర్లో యేసు ప్రభు నేర్చుకుని వెళితే ఎక్కడైనా ఒక్క స్లోగన్ చెప్పాడండి బైబిల్లో? అయినా ఒక్క స్లోగన్, సంస్కృతి స్లోగన్, సాంస్క్రిట్ స్లోగన్ ఒక్కడ చెప్పాడా?
ఎక్కడైనా యోగా కోసం చెప్పాడా? ఎక్కడైనా చెప్పాడు? అసలు ఇక్కడ వచ్చాడు ఆయన ఇండియన్ అంటే మరి మరియమ్మ ఎవరు? పాకిస్తానా? ఏసేపు ఎక్కడోడు? ఇలాంటి తెరమ్మాలిన ఆర్గ్యుమెంట్లు వస్తాయని మత్తయి అనే వ్యక్తి యేసుప్రభు ఎలా వచ్చాడో పెద్ద జీనియాలజీ రాశాడు మొదటి అధ్యాయంలో. పెద్ద వంశవృక్షం పెట్టాడు. ఆయన ఊరకే ఎక్కడి నుంచే రాలేదు, ఆయన వచ్చింది ఎలా వచ్చాడు చూడండి. పెద్ద వంశాన్ని పరిచయం చేసి ఆయన పరిచయం చేసి ఇలా వచ్చాడని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు తిరిగి లేచాడనడానికి ఖాళీ సమాధి ఉంది, యేసుప్రభు తిరిగి లేచాడనడానికి శిష్యులు సాక్ష్యాలు ఉన్నాయి, యేసుప్రభు తిరిగి లేచాడనడానికి మళ్ళీ నేను చెప్తున్నాను ఈ రోజుకి అత సాక్షుల సమాధులు.